రోజుల మౌన ధ్యాన తపోదీక్ష 3వ రోజు ధ్యాన సందేశం. మాయకు ప్రతిరూపం ప్రపంచము. మనిషి పరమాత్మ వైపు ప్రయాణిస్తే పరిశుద్ధుడగును, మాయ వైపు ప్రయాణిస్తే అపరిశుద్ధుడగును. పరమాత్మను మెప్పించవచ్చును, కానీ ప్రపంచాన్ని ఎవ్వరూ మెప్పించలేరు. అజ్ఞానముతో ప్రపంచం వెంటపడితే ప్రపంచం నీకు అష్ట కష్టాలను, అవమానాలను, అపార దుఃఖాన్ని కలిగించి నా అసలు స్వరూపం ఇదేనని మనిషికి సుస్పష్టంగా బోధిస్తుంది. నీకు పరమాత్మయే దిక్కుయని, నన్ను విడిచి పరమాత్మ వెంట పడమని నీకు గుణపాఠం చెబుతుంది. ప్రపంచాన్ని మార్చాలని చూడకు, నీవే మారిపోతావు. ప్రపంచాన్ని బాగు చేయాలని ప్రయత్నించకు, నీవే చెడిపోతావు. దైవముతోనే ప్రపంచం మారుతుంది, సిద్ధత్వముతోనే ప్రపంచం బాగుపడుతుంది. కాబట్టి ముందు నీవు దైవత్వాన్ని, సిద్ధత్వాన్ని సాధించి బాగుపడు. అప్పుడే ప్రపంచం బాగుపడుతుంది. నీ ఆలోచనలు, కర్మలు, ఆశయాలు, నీ శక్తి, యుక్తి, కృషి అన్నీ పరమాత్మ వైపుకు త్రిప్పుము. అప్పుడు నీకు ప్రపంచాన్ని మార్చే శక్తి లభిస్తుంది. ప్రపంచం నీ పాదాలకు దాసోహం చేస్తుంది. ప్రపంచాన్ని ప్రపంచంగా చూడకు, దొరికిపోతావు. జన్మను పాడు చేసుకుంటావు. ప్రపంచాన్ని చూడవలసి వస్తే, సంబంధం పెట్టుకోవలసి వస్తే పరమాత్మగా ప్రపంచాన్ని చూడు, పరమాత్మగా ప్రపంచాన్ని సేవించు. ఇదే సిద్ధ రహస్యం. ఆచరించు, ఆనందించు.